పాత నిబంధనలో ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు కొరకు అతని జీవితంలో జరిగినటువంటి విషయాలను మనము నేర్చుకుంటూ ఉన్నాం. గత వారం మనం చూసినప్పుడు మరి యాకోబుకు సంతానము కలగడం అనేది మనం చూస్తున్నాం. యాకోబు భార్యలు మరి దేవుని వాక్యంలో రాయబడినట్లుగా ఫలించు ద్రాక్షావల్లుల వలె మరి వాళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి నీ పిల్లలు నీ భోజన బల్ల చుట్టూ ఒలీవల మొక్కల వలె ఉంటారన్న వాగ్దానము యాకోబు జీవితంలో అతని కుటుంబంలో నెరవేరడం అనేది మనము చూస్తూ ఉన్నాము. దేవుడు అద్భుతంగా వారి భార్యల యొక్క గర్భాలను తెరిచి అద్భుతంగా వారికి సంతానాన్ని కలగజేయడం అనేది మనము చూస్తున్నాం. రాహేలు కూడా మరి దేవుడు గర్భఫలం ఇవ్వడం మనం చూసాం. రాహేలుకు ప్రథమ సంతానంగా యోసేపును మరి దేవుడు ఇవ్వడం అనేది మనకి కనబడింది. మరి తర్వాత బెన్యామీను కూడా రాహేలుకు పుట్టినట్లుగా మనం లేఖనాల్లో చూడొచ్చు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యాకోబు చరిత్రలో తర్వాత విషయాలను మనం నేర్చుకుందాం. ఆదికాండము 30వ అధ్యాయం 25 నుంచి మనం చదువుదాము. ఆదికాండం 30వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. 30వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చూస్తాము. అయితే మనం చూస్తుంటే ప్రస్తుతం రాహేలు ఏ ఊరిలో ఉన్నాడు అని మనం చదువుకున్నాం. రాహేలు ప్రస్తుతం ఏ ఊరిలో ఉన్నాడు? రాహేలుగా యాకోబు కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఏ ఊరిలో ఉన్నారు? ఏ ఊరిలో ఉన్నారండి? అప్పుడప్పుడు వెనక్కి ఎందుకు వెళ్తానంటే మీరు ఎంత బాగా విన్నారు నేను తెలుసుకుందామని అప్పుడప్పుడు వెనక్కి వెళ్తూ ఉంటాను. ఏ ఊరిలో ఉన్నారండి? ఏంటండి? హారాను అనే దేశంలో మరి పద్దనరాము. ఏ ఊరండి? ఊరి పేరేంటి? పద్దనరాము అనే ఊరిలో మరి ప్రస్తుతం ఎవరున్నారు? యాకోబు కుటుంబ సభ్యులు నివసిస్తూ ఉన్నారు. వారు మరి వారి లాబాను యొక్క ఊరు, లాబాను యొక్క నివాస స్థలం అక్కడే ఉంది. కాబట్టి మరి మామగారు అయినటువంటి లాబాను కుటుంబంతోనే లాబాను ఇంట్లోనే ప్రస్తుతం యాకోబు నివసిస్తూ ఉన్నాడు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది అక్కడికి వెళ్ళి యాకోబు? ఎన్ని సంవత్సరాలు అయిందండి? 14 సంవత్సరాలు అయినట్లుగా మనకు తెలుసు. ఎందుకంటే 7 సంవత్సరాలు ఒకసారి కొలువు చేశాడు. మళ్ళా రాహేలు కోసం మళ్ళా 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఇప్పటికి మరి మనం చూస్తే 14 సంవత్సరాలు పైనే ప్రస్తుతం పద్దనరాములో ఉన్నాడు. బెయేర్షెబా నుంచి వచ్చేసి కనాను దేశం నుంచి వచ్చేసి తండ్రి ఇంటిని విడిచిపెట్టి మామగారి ఇంట్లో అప్పుడే 14 సంవత్సరాలు పైనే ఆయన ఉన్నట్లు. పిల్లలు కలగడం అనేది కూడా జరిగింది. కాబట్టి 14 కన్నా ఇంకా ఎక్కువ సంవత్సరాలే అక్కడ ఉన్నాడు అని మనం చూస్తున్నాం. మరి దేవుడు అతనికి ముందే వాగ్దానం చేశాడు, నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతాను. అలాగే దేవుడు వాగ్దానం చేసిన ప్రకారంగా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. దేవుడు అతన్ని కాపాడుచున్నాడని మనకు అర్థమవుతుంది. దేవుడు అతన్ని ఆశీర్వదించాడని కూడా మనకి అర్థమవుతుంది. కాబట్టి మనం చూస్తే యాకోబుని దేవుడు విడిచిపెట్టేయలేదు, కానీ యాకోబును దేవుడు గట్టిగా పట్టుకున్నాడు. యాకోబు దేవుని చిత్తంలో ఉన్నాడు, దేవుని ప్రణాళికలో ఉన్నాడు, యాకోబు దేవుని ఏర్పాటులో ఉన్నాడు. అతడు ఇక్కడికి రావడం కూడా ఎవరి చిత్తంలో జరిగింది?
దేవుని చిత్తంలోనే జరిగింది. అక్కడ ఇతడు పెళ్ళిళ్ళు చేసుకోవడం కూడా దేవుని చిత్తంలోనే జరిగింది. మరి 4 భార్యలు ప్రస్తుతం అతనికి ఉన్నారు. మరి 4 భార్యలకు సంతానము కలుగుతూ ఉన్నారు. దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు. అలాగే దేవుడు భార్యలను ఆశీర్వదించాడు, వారి గర్భాలు తెరిచాడు. మరి యాకోబుకి సంతానాన్ని కలగజేశాడు. ఇప్పటికి ఎంతమంది పుట్టారు యాకోబుకి? ఇప్పటికి ఎంతమంది పుట్టారండి? ఇప్పటికి ఏంటండి? ఇప్పటికి 12 మంది పుట్టారు కదండి. ఇంకా బెన్యామీన్ పుట్టలేదు. ఇప్పటికి అన్నాను కాబట్టి ఎంతమంది పుట్టారు? ఇప్పటికి 12 మంది సంతానము ప్రస్తుతం ఎవరికి ఉన్నారు? యాకోబుకి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు తోడుగా ఉండి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఏ ఇబ్బంది ఇక్కడ లేదు, ఏ కష్టము రాలేదు, ఏ సమస్య రాలేదు, ఏ విధమైనటువంటి వేదన ఇక్కడ అతడు అనుభవించడం అనేది ఏమాత్రం కూడా జరగలేదు. అయితే మామగారి చేతిలో మోసపోవడం అనేది మాత్రం జరిగింది. ఎందుకంటే మోసం చేసేవాడికి మళ్ళీ తిరిగి మోసమే జరగాలి కాబట్టి అది ఎవరు చేసిన క్రియలు ప్రతిఫలం వారు అనుభవించాలన్న దేవుని చిత్తం కాబట్టి మరి అన్నను మోసం చేసినటువంటి యాకోబును మోసపుచ్చాడు ఎవరు? తన మామగారైన లాబాను. సరే, మనం చూస్తే 25వ వచనం నుంచి చదివితే, రాహేలు యోసేపును కన్న తర్వాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయము, నా చోటికి నా దేశమునకును వెళ్ళెదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగింపుము, అప్పుడు నేను వెళ్ళెదను, వారి కోసం నీకు కొలువు చేసి తిని, నేను నీకు కొలువు చేసిన విధము నీవు ఎరుగుదువు కదా అది అని చెప్పుము. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షం నా మీద ఉన్న యెడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూసి తెలుసుకుంటునని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉంటే యాకోబు తన కుటుంబాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు? తన దేశానికి. ఏ దేశం నుంచి వచ్చాడు యాకోబు? కనాను దేశం నుంచి వచ్చాడు. ఆ కనాను దేశానికి మళ్ళా వెళ్ళిపోతాను అని అడుగుతూ ఉన్నాడు. నన్ను పంపివేయము, నా చోటికి నా దేశమునకును వెళ్ళేదను. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనాను దేశంలో బెయేర్షెబా అనే పట్టణంలో ఆ కుటుంబము, ఇస్సాకు కుటుంబము నివసిస్తూ ఉన్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయడం అనేది మనము చూసాం. ఇప్పుడు అంటున్నాడు, నన్ను పంపివేస్తే నేను అక్కడికి వెళ్ళిపోతాను, నా ఇంటికి వెళ్ళిపోతాను, నా దేశానికి నేను వెళ్ళిపోతాను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించు, నేను అక్కడికి వెళ్ళిపోతాను అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి ఇన్ని సంవత్సరాలు అతని దగ్గరే ఉన్నాడు, ఇన్ని సంవత్సరాలు అతని వలన పోషించబడ్డాడు, ఇన్ని సంవత్సరాలు కూడా అక్కడ ఒక బాధ్యత నెరవేర్చాడు. ఒక అప్పగించిన మాంగారు అప్పగించినటువంటి పనులన్నీ కూడా నెరవేర్చడం అనేది మనము చూస్తున్నాము. అయితే అడుగుతున్నాడు, ఇక నేను ఇక్కడ ఉండను, ఇక నేను నా కుటుంబ సభ్యులు నా పిల్లలు ఎవరం కూడా ఇక్కడ ఉండము, మేము వెళ్ళిపోతాము, మా దేశానికి వెళ్ళిపోతాం, మా ఊరికి వెళ్ళిపోతాం, మమ్మల్ని పంపించివేయి అని పర్మిషను అడుగుతున్నాడు. ఎవరిని? లాబానుని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ లాబాను ఏమైనా తెలివి తక్కువడా పంపించేయడానికి? అక్కడ అంటున్నాడు, నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడని నేను శకునం చూసి తెలుసుకున్నాను. యాకోబు వెళ్ళిన తర్వాత లాబాను బహుగా ఆశీర్వదించబడ్డాడు. అంతకుముందు లాబానికి అంత ఎక్కువ ఆస్తి, అంత ఎక్కువ గొర్రె మందలు, అంత ఎక్కువ పశువులు ఉండేవి కాదు. కానీ యాకోబు వెళ్ళిన తర్వాత యాకోబును బట్టి ఏం చేశాడండి? లాబానును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఆ సంగతి లాబానుకు కూడా తెలిసింది. లాబాను బహుగా ఆశీర్వదించబడుతూ ఉన్నప్పుడు ఏంటి, అంతకుముందు లేని ఆశీర్వాదం, అంతకుముందు లేని అభివృద్ధి నాకు ఇప్పుడు కలుగుతుంది. ఊహించిన విధంగా ఈ ఆశీర్వాదాన్ని అభివృద్ధిని నేను చూస్తున్నాను. దీనికి కారణం ఏంటి అని అతడు ఎక్కడికి వెళ్ళి తెలుసుకున్నాడట? శకును గాండ్రు దగ్గరికి వెళ్ళి శకునం చూసి తెలుసుకున్నాడట. ఏమని? యాకోబు వల్లే నువ్వు ఇలాగా ఆశీర్వదించబడుతున్నావు, నీ అల్లుడైన యాకోబు వల్లే నువ్వు ఇలాగా దీవించబడుతున్నావు అని, అభివృద్ధి చెందావని తెలుసుకోవడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం కలుగు. చూడండి, శకునానికి వెళ్తే అక్కడ ఎవరు చెప్తారు మనం అడిగిన ప్రశ్నలకు జవాబులు? శకునాలు తెలుసా మీకు? మనం అందరూ అందులోంచి వచ్చిన వాళ్ళమే కదా. ఇప్పుడు కూడా క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు కూడా చాలామంది
వెళ్తూ ఉంటారు, శకునాలకి వెళ్తూ ఉంటారు. ఆ గదులు పత్తులు వేయ అంటారు చూసారా, అక్కడికి ఇప్పటికీ కూడా వెళ్ళేవారు లేకపోలేదు క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా. సరే, శకునాల దగ్గరికి వెళ్ళినప్పుడు, శకునగాండ్ర దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మనము ఏదైతే ప్రశ్నలు వేస్తామో దానికి జవాబులు వస్తాయి కదా. ఆ జవాబులు మనకు చెప్తున్నది ఎవరు? చెప్పేవారు ఎవరు? ఇప్పుడు శకునం చూసి చెప్పినప్పుడు ఎవరు చెప్పారు? శకునం చూసి తెలుసుకున్నాను అంటున్నారు కదా. ఎవరు చెప్పారు? యాకోబు వల్లే నువ్వు ఆశీర్వదించే అభివృద్ధి పొందావు అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? లాబానుకు. ఎవరండి? శకునగాండ్రా? శకునం చెప్పే ఆడదా? శకునం చెప్పే మనిషి ఉంటుంది కదా, శకునం చెప్పే మనిషా? ఎవరండి? చెప్పగలరా ఎవరైనా? ఏంటండి? శకునగాండ్రలో పనిచేసేవారు ఎవరు? ఆ లోపల, వాళ్ళ లోపలుండి మనం అడిగిన దానికి జవాబిచ్చేవారు ఎవరు? దురాత్మలు. ఎవరండి? ఒక దురాత్మ చెప్పింది, నీ అల్లుడైన యాకోబు వల్లే నువ్వు ఆశీర్వదించబడ్డావు. ఎవరండి? ఒక దురాత్మ చెప్పింది, నీ అల్లుడైన యాకోబు వల్ల ఆశీర్వదించబడ్డావు. దేవునికి స్తోత్రం. చూడండి, దురాత్మలు, దెయ్యాలు ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంటాయి. మనుషులమైన మనమే వాళ్ళకన్నా దరిద్రులం కాబట్టి, వాటికన్నా చండాలమైన క్యారెక్టర్ మనదే కాబట్టి ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోం. కానీ దెయ్యాలు, దురాత్మలు, అపవిత్రాత్మలు అన్నీ కూడా ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టు ఖచ్చితంగా ఒప్పుకోవడం అనేది జరుగుతుంది. మనం బైబిల్లో చాలాసార్లు చూసినప్పుడు, యేసయ్యతో మాట్లాడినప్పుడు, దురాత్మలు మాట్లాడినప్పుడు అప్పుడు చాలా ఉన్నదన్నట్టుగా ఆయన దేవుని కుమారుడు, నువ్వు దేవుని కుమారుడు, నువ్వు యేసు అని ఒప్పుకోవడం మనం చూస్తున్నాం. పౌలు సేవకులు, అపోస్తులు వీళ్ళందరూ సేవ చేసినప్పుడు మీరు జీవం కలిగిన దేవుని సేవకులు అని వాళ్ళు ఒప్పుకోవడం, ఆ దురాత్మలు మాట్లాడడం మనం చూస్తున్నాం. మనకు తెలుసు దురాత్మలు మాట్లాడతాయి. దురాత్మలు దేవుణ్ణి, దేవుని శక్తిని, దేవుని సేవకుల్ని, దేవుని అభిషేకాన్ని, దేవుని ప్రభావాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవడం అనేది జరుగుతుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుడు అంటే వాటికి భయం. దురాత్మలకు ఎవరంటే భయం? దేవుడంటే భయం. దురాత్మలకు మనుషులంటే భయము ఉండదు, కానీ దురాత్మలకు ఎవరంటే భయం? దేవుడంటే భయం. అందుకనే మనుషులు ఆజ్ఞాపిస్తే ఆ దురాత్మలు మనుషుల్లో నుంచి వెళ్ళిపోవు, కానీ దేవుడే ఆజ్ఞాపిస్తేనే ఆ మనుషుల్లోంచి ఆ దురాత్మలు వెళ్ళిపోతాయి. దేవుని ఆజ్ఞకే లోబడతాయి తప్ప మనుషుల ఆజ్ఞకు లోబడవు. ఎవరైతే దేవుని అభిషేకంతో నింపబడి దేవుని ఆజ్ఞగా ఆ సేవకుడు దేవుని ఆజ్ఞను అతని నోటితో పలుకుతాడో అప్పుడు అవి దేవుని ఆజ్ఞగా అవి గుర్తించి వెంటనే ఆ ప్రదేశం నుండి కానీ, ఆ మనిషిలో నుండి కానీ, లేదంటే ఆ పరిస్థితి నుండి కానీ బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ బహుగా ఆశీర్వదించబడ్డాడు లాబాను అంతకుముందు కన్నా. ఈ 14 సంవత్సరాల్లో లాబాను ఆస్తి ఎన్ని రెట్లు పెరిగిందో మనకు తెలియదు, కానీ చాలా రెట్లే పెరిగిపోయింది. ఈ 14 సంవత్సరాల్లో లాబాను ఐశ్వర్యవంతుడైపోయాడు, చాలా ఆర్థిక అభివృద్ధి చెందాడు. అతని పశువుల మందలు చాలా ఎక్కువయ్యాయి. అతడు చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ప్రస్తుతం ఉన్నాడు. దానికి కారణం ఏంటో అని తెలుసుకోవాలనుకున్నాడు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు నీ అల్లుడే కారణం. ఎవరు కారణం? నీ అల్లుడు కారణం. నీ అల్లుడు నీ దగ్గర ఉండడం వల్లే నువ్వు బహుగా ఆశీర్వదించబడ్డావు. ఇక్కడ అంటున్నాడు, అతడు ఒప్పుకుంటున్నాడు, లాబాను ఒప్పుకుంటున్నాడు ఏమని? నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను. చెప్పండి, అసలు ఒక మనిషిని బట్టి ఇంకో మనిషిని దేవుడు ఆశీర్వదిస్తాడా? ఒక మనిషిని బట్టి ఇంకో మనిషిని దేవుడు ఆశీర్వదిస్తాడా? ఒక భక్తుడిని బట్టి ఇంకొక మనిషిని దేవుడు ఆశీర్వదిస్తాడా? లేదంటే క్రైస్తవుల్ని బట్టి దేవుడు అన్యులను ఆశీర్వదిస్తాడా? ఏంటండి? ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు యాకోబు ఆశీర్వదించబడిన వాడు కాబట్టే యాకోబు ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంటిని, ఆ ఇంటి వారిని, ఆ ఇంటి వారి యొక్క ఆస్తిని దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు ఆశీర్వదించబడిన వాడు కాకపోతే 14 కాదు కదా, ఇంకొక 14 సంవత్సరాలున్న ఏ విధమైన ఆశీర్వాదము, అభివృద్ధి లాబాను యొక్క విషయంలో ఉండకపోను. కానీ యాకోబు ఆశీర్వదించబడినవాడు. ఎవరి చేత? దేవుని చేత ఆశీర్వదించబడినవాడు.
ఒక దేవుని చేత ఆశీర్వదించబడిన మనిషి ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా ఆశీర్వాదము కొనసాగుతూ ఉంటుంది. ఎవరింట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో దేవుడి చేత ఆశీర్వదించబడిన మనిషి ఎవరింట్లో ఉంటే ఆ ఇంటివారు ఆశీర్వదించబడతారు, ఆ ఇంటివారు దీవించబడతారు. ఎక్కడ పని చేస్తే అక్కడ ఆ యజమానుడు ఆశీర్వదించబడతాడు, ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ ఆ యజమానుడు ఆశీర్వదించబడతాడు. ఎక్కడ దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు ఉంటాడో అక్కడ ఖచ్చితంగా ఆ ఇంటికి యజమానులుగా ఉన్నవారు, లేదంటే ఆ మనిషికి పనిచ్చిన వారు, లేదంటే ఆ మనిషికి షెల్టర్ ఇచ్చిన వారు, లేదంటే ఆ మనిషికి ఉద్యోగం ఇచ్చిన వారు, లేదంటే ఆ మనిషికి బస ఏర్పాటు చేసిన వారు ఏమవుతారు? ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఆశీర్వదించబడిన వారు ఖచ్చితంగా ఇతరులకు ఆశీర్వాదకారకులుగా ఉంటారు. దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఇతరులకు, వారు ఎక్కడున్నా ఏ విషయాల్లోనైనా అనేక రూపాలుగా ఇతరులకు వాళ్ళు ఆశీర్వాదకారకులుగా ఉంటారండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, ఎలీషా ఆ యొక్క షునేమీరాల ఇంటికి వెళ్ళి అక్కడ నివసించినప్పుడు, వాళ్ళు ఆయన్ని చేర్చుకున్నప్పుడు, వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు ఆ ఎలీషాకు సేవకుడికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసినప్పుడు ఏమయ్యారు? ఆ కుటుంబ సభ్యులు ఆశీర్వదించబడ్డారు. ఎలాగ ఆశీర్వదించబడ్డారు? ఏ రూపంగా? గర్భఫలం పొందుకుని ఆశీర్వదించబడ్డారు. ఆ దంపతులిద్దరూ బైబిల్లో చూస్తే అప్పటికి ఎవరట, ఎలా ఉన్నారట? ముసలివాళ్ళు అని రాయబడింది. అప్పటికి ఎవరు? ముసలోళ్ళు అయిపోయారు వాళ్ళు. కానీ ఎలీషాను బట్టి దేవుడు ఆ షునేమీరాల ఇంటి వారిని ఆశీర్వదించాడు. ఎలీషాను చేర్చుకున్నందుకు, ఎలీషాకు షెల్టర్ ఇచ్చినందుకు, ఎలీషాకు బస ఏర్పాటు చేసినందుకు, ఎలీషాకు ఆ గది ఏర్పాటు చేసి అతడు సేవలో అతడికి పరోక్షంగా ఎంతో పరిచర్య చేస్తూ ఉన్నందుకు ఎలీషాను బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి అసాధ్యమైన ఒక కార్యం చేశాడు. అదేంటంటే గర్భఫలము లేనటువంటి ముసలితనంలో ఉన్నటువంటి ఆ దంపతులకి గర్భఫలాన్ని ఇచ్చాడు. మళ్ళా తర్వాత కూడా మళ్ళా ఆ కుమారుడు చనిపోతే మళ్ళా ఆ కుమారుడిని బ్రతికించి దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆ ఆశీర్వాదం, షునేమీరాల ఇంట్లో గర్భఫలం పొందిన ఆశీర్వాదం, చనిపోయిన బిడ్డను మళ్ళా దక్కించుకున్న ఆశీర్వాదము ఆ షునేమీరాల కుటుంబ సభ్యులు పొందుకున్నారంటే ఒకానొక సమయంలో అది ఎవరిని బట్టి? ఎలీషాను బట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొదట మనం ఆశీర్వదించబడాలి. ఆశీర్వదించబడిన మనము ఈ భూమి మీద ఉన్నంతకాలము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆశీర్వాదకారకులుగా ఉండాలి. ఇతరులకు మనము ఆశీర్వాదకారకులుగా ఉంటే అవతల వారికి ఎంతో మేలు, అభివృద్ధి, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఇలాగా ఎన్నో రూపాలుగా వాళ్ళకి ఎన్నో కార్యాలు జరిగినప్పుడు నీ వల్ల, నిన్ను బట్టి, నీ భక్తిని బట్టి వాళ్ళు కూడా ఎంతో ఆశీర్వదించబడతారు. వాళ్ళు కూడా మార్పు చెందే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు కూడా నీ దేవుణ్ణి నమ్ముకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళు కూడా నీ దేవుణ్ణి బలంగా నీ వలే వెంబడించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నిన్ను బట్టి ఏం చేశాడు? యెహోవా నన్ను ఆశీర్వదించాడని నేను శకునం చూసి తెలుసుకున్నాను. ఒకసారి ఆదికాండం 39వ అధ్యాయము 3 నుంచి చదువుదాం, 5 వచనాల వరకు. ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. అతని చేతిలో అతను యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను, మరియు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. తన ఇంటి మీదను తనకు కలిగిన దాన్ని అంతటి మీదను నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము
ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. ఎవరి నిమిత్తమట? యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించాడు. ఎవరు ఆ ఐగుప్తీయుడు? ఎవరక్కడ అతను? ఎవరండి? ఫరో. ఎవరు? పోతీఫర్. ఎవరండి? ఎవరింట్లో ఉన్నాడు? ఎవరింట్లో పనివాడు యోసేపు? ఫరో ఇంట్లో పనివాడు కాదు, పోతీఫర్ ఇంట్లో పనివాడు. సేనాధిపతి. ఫరో దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. రాజ్య సైన్యానికి అంతటికీ సైన్యాధిపతిగా ఉన్నాడు. అతని పేరు పోతీఫర్. ఆ పోతీఫర్ కొనుక్కున్నాడు ఎవరిని? యోసేపుని కొనుక్కున్నాడు. ఆ మిజ్జానీయులు తీసుకొచ్చి ఇక్కడ అమ్మేస్తే ఎవరు కొనుక్కున్నాడు? పోతీఫర్ కొనుక్కున్నాడు. పోతీఫర్ కొనుక్కుని పోతీఫర్ తన ఇంట్లో పనివాడిగా అతన్ని పెట్టుకున్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని, దేవుడు అతను చేసిందంతయో సఫలం చేస్తున్నాడని పోతీఫర్ గుర్తించి ఏం చేశాడు? మొత్తం అంతటి మీద పై విచారణకర్తగా అధికారాన్ని అప్పగించాడు. ఎప్పుడైతే అతనికి దేవుడు తోడుగా ఉండి అతనికి దేవుడు సహాయం చేస్తున్నాడని పోతీఫర్ గుర్తించాడో, అతనికి చాలా బాధ్యత అప్పగించాడో, అతన్ని నమ్మాడో. పోతీఫరు యోసేపుని ఎప్పుడైతే బాగా నమ్మి మొత్తం అంతటి మీద, అతని ఆస్తి మీద, అతని ఇంటి మీద, పనోళ్ళ మీద, అందరి మీద, పశువుల మీద, అన్నిటి మీద అతన్ని పై విచారణకర్తగా ఎప్పుడైతే నియమించుకున్నాడో, ఆ విధంగా అతన్ని నమ్మి అతనికి దేవుడు తోడుగా ఉన్నాడన్న సంగతి పోతీఫర్ గుర్తించి అతనికి అంత గొప్ప స్థానాన్ని ఇచ్చినందుకు పోతీఫర్ని దేవుడు ఏం చేశాడట? ఆశీర్వదించాడు అని రాయబడి. ఎవరిని బట్టి? యోసేపుని బట్టి ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఒక భక్తుణ్ణి బట్టి ఇంకొక మనిషి, ఇంకొక కుటుంబము ఆశీర్వదించబడడం అనేది జరుగుతుంది. ఒక భక్తుల కుటుంబాన్ని బట్టి మరొక కుటుంబము, లేదంటే మరొక కుటుంబ సభ్యుల యొక్క ఐశ్వర్యము, ఆస్తి, సంపాదన, లేదంటే రాబడి, లేదంటే ఒక భక్తుల కుటుంబాన్ని బట్టి, ఒక భక్తుని బట్టి ఎదుటివారి యొక్క ఆరోగ్యము, ఎదుటివారి యొక్క ఐశ్వర్యం, అన్ని విషయాల్లో కూడా దేవుని ఆశీర్వాదము వారికి దొరుకుతుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఫరో వెళ్ళిన తర్వాత బహుగా యోసేపు వెళ్ళిన తర్వాత పోతీఫర్ బహుగా ఆశీర్వదించబడ్డాడు, బహుగా హెచ్చించబడ్డాడు. అతడు చాలా గొప్ప కలిమి సంపద పొందుకోగలిగాడు. అలాగే లాబాను కూడా యాకోబు వెళ్ళిన తర్వాత బహుగా ఆశీర్వదించబడ్డాడు, బహుగా దీవించబడ్డాడు, బహుగా హెచ్చించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక ఆశీర్వదించబడిన అమ్మాయి ఉందనుకోండి, ఆ ఆశీర్వదించబడిన అమ్మాయి ఒక పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళింది అనుకోండి, ఆ ఆశీర్వదించబడిన అమ్మాయి ద్వారా ఆ పెళ్లి చేసుకున్న భర్త ఇంటి వారు అందరూ కూడా ఆశీర్వదించబడవచ్చు. ఒకవేళ అంతకుముందు వాళ్ళు ఆశీర్వదించబడని వారు కాకపోతే ఈ అమ్మాయి ద్వారా, ఈ అమ్మాయిని బట్టి, ఈ అమ్మాయి వెళ్ళినటువంటి ఆ అత్తవారి ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు, అబ్బాయి పెళ్లి చేసుకున్నటువంటి ఆ అమ్మాయి యొక్క కుటుంబ సభ్యుల్ని, ఆ అల్లుడిని బట్టి ఆ మామగారి ఇంటిని, ఆ మామగారు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు బహుగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఆశీర్వదించబడాలి, అలాగే మనం ఇతరులకు ఆశీర్వాద కారకులుగా ఉండాలి. బైబిల్లో ఉంటుంది ఒక మాట, కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నిత్యము కూడా ప్రతిరోజు ఇతరులకు ఆశీర్వాద కారకుడుగా ఉండేలాగా దేవుడు నియమించాడట అక్కడ ఒక వ్యక్తిని. ఎవరా వ్యక్తి? దావీదు. ఎవరా వ్యక్తి అండి? దావీదు అంటున్నాడు, ప్రభువా నన్ను నీవు ఇతరులకు ఆశీర్వాద కారకుడుగా నిత్యము నియమించావు అని గణపరుస్తున్నాడు దేవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దావీదును బట్టి మరి మనం చూస్తూ ఉంటే అందరూ ఆశీర్వదించబడిన వాటిగా మనకు తెలుసు. దావీదు చరిత్రలో
దావీదు ఇంట్లో ఉన్నప్పుడు దావీదుని బట్టి దావీదు కుటుంబ సభ్యులందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. అలాగే దావీదు సౌలు దగ్గరికి వెళ్ళిన తర్వాత దావీదుని బట్టి సౌలుని ఆశీర్వదించాడు. అలాగే దావీదుని బట్టి సౌలు రాజ్యం అయినటువంటి ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఆశీర్వదించాడు. అతను మహారాజు అయిన తర్వాత అతని కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఇతరులకు దావీదు ఆశీర్వాదకారకుడుగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగు. ఈరోజు మనం ప్రశ్న వేసుకోవాలి మన విషయంలో, నేను ఇతరులకు ఆశీర్వాదకారకుడుగా ఉన్నానా లేదా? కొంతమంది ఉంటారు, వారికే ఆశీర్వాదకారకులుగా ఉండలేరు. ఎవరికండి? వాళ్ళకే ఆశీర్వాదకారకులుగా ఉండరు. వారి ఇంటి వారికే ఆశీర్వాదకారకులుగా ఉండలేరు, దేవుని పిల్లలుగా ఉన్నా సరే. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇతరులకు మనం ఏమై ఉండాలి? ఆశీర్వాదకారకులుగా ఉండాలి. మన ద్వారా వాళ్ళకి మేలు జరగాలి. మనల్ని బట్టి దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని బట్టి దేవుడు వాళ్ళని స్వస్థపరచాలి. మనల్ని బట్టి దేవుడు వాళ్ళని దీవించాలి. మనల్ని బట్టి దేవుడు వారిని విడిపించాలి. మనల్ని బట్టి దేవుడు వారిని హెచ్చించాలి. మనల్ని బట్టి దేవుడి కార్యాలు ఆ కుటుంబాల్లో దేవుడు చెయ్యాలి. మనం ఇతరులకు అలాగా ఆశీర్వాదకారకులుగా ఉండాలి. మేలైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం చదవండి. ఆదికాండం 26వ అధ్యాయం 24. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, భయపడకు, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి, నా దాసుడైన అబ్రహామును బట్టి నేను ఇప్పుడు నిన్ను ఆశీర్వదించి నీ సంతానాన్ని విస్తరింపజేసేదనని చెప్పాను. ఎవరితో చెప్పాడు ఆ రోజు ఆ మాట? ఇస్సాకుతో. ఎవరితో అండి? ఇస్సాకుతో చెప్తున్నాడు దేవుడు. నిన్ను నేను ఆశీర్వదించింది ఎవరిని బట్టో తెలుసా? నీ తండ్రిని బట్టి, నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదించి నీ సంతానాన్ని నేను ఇలాగా విస్తరింపజేస్తున్నాను. అబ్రహామును బట్టి ఇస్సాకును ఆశీర్వదించాడు. అబ్రహామును బట్టి ఇస్సాకు కొడుకైనటువంటి యాకోబును ఆశీర్వదించాడు. అబ్రహామును బట్టి యాకోబు సంతానమైనటువంటి 12 మందిని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వదించబడిన యాకోబు ఇప్పుడు తన మామగారింట్లో ఉండడం వల్ల ఆ మామగారింటిని ఆశీర్వదించాడు. ఒక పనివాడిగా యోసేపు వెళ్ళాడు పోతీఫర్ ఇంటికి. ఆ పనివాడిగా ఉన్నటువంటి వాడు ఆశీర్వదించబడిన వాడు. ఆ పనివాడిని బట్టి యజమానుడు ఆశీర్వదించబడ్డాడు. ఆ పనివాడిని బట్టి యజమానుడైన పోతీఫర్ కుటుంబము దీవించబడ్డం, ఆశీర్వదించబడ్డం మనం చూస్తాం. కాబట్టి మనము మన ఇంట్లో మన కుటుంబంతో ఉన్నంతకాలం మన కుటుంబానికి మనం ఆశీర్వాదకారకులుగా ఉండాలి. మనకు వివాహాలు అయిన తర్వాత మనము ఎవరినైతే పెళ్ళిళ్ళు చేసుకుంటామో వాళ్ళ కుటుంబాలకి కూడా మనం ఎలా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి. మా అత్తగారు ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు కొంతమందికి, మా ఆశీర్వాదం అంతా ఎవరో తెలుసండి, మా అల్లుడు గారే అంటుంది. ఏమనంటుందండి? మా ఆశీర్వాదము మాకు మా అల్లుడు గారి ద్వారా వచ్చింది. ఆయన ద్వారానే మేము ఆశీర్వదించబడ్డాం. ఆయన్ని మాకు దేవుడు అల్లుడిగా ఇచ్చి ఆశీర్వదించాడు. ఆయన మా ఇంట్లో ఉండడం వల్ల, ఆయన మాతో ఉండడం వల్ల మమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈ ఇల్లు కట్టుకున్నామంటే అది దేవుని ఆశీర్వాదం, అంతా దేవుడి దయ, మా అల్లుడి గారి దయ అంటారు. దేవునికి స్తోత్రం కలుగు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు పెళ్లి చేసుకున్నటువంటి కుటుంబానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు పెళ్ళికి ముందు నీ పుట్టింటి కుటుంబానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ బంధువుల కుటుంబానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ స్నేహితుల కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అన్యులకు కూడా మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. చూడండి, పోతీఫర్ ఎవరు? అన్యుడు, కానీ ఏమయ్యాడు? ఆశీర్వదించబడ్డాడు. ఎవరండి? పోతీఫర్ అన్యుడయ్యుండి ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి అన్యజనులకు కూడా, అవిశ్వాసులకు కూడా, దేవునికి విరోధమైనటువంటి జీవితాలు కలిగిన వారికి కూడా దేవుని పిల్లలు ఎలా ఉంటారు? ఆశీర్వాదకారకులుగా ఉంటారు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఆశీర్వాదం ఒకరిని బట్టి ఒకరికి రన్ అవ్వాలన్నమాట. అబ్రహాముని బట్టి ఆశీర్వాదం ఎవరికి వచ్చింది?
ఇస్సాకు వచ్చింది, ఇస్సాకుని బట్టి ఆశీర్వాదం. యాకోబుని బట్టి ఆశీర్వాదం అతని సంతానానికి, అలాగే అతను మాంగారింట్లో వీళ్ళంతకి దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునం చూసి తెలుసుకుంటున్నాను చెప్పాను. మరియు అతడు, నీ జీతం ఎంత అని నాతో స్పష్టంగా చెప్పుము, అది ఇచ్చేదనను. దేవుడు అతన్ని యాకోబును బట్టి ఆశీర్వదించాడన్న సంగతి తెలిసిన తర్వాత పంపించేయడానికి ఎవడు ఇష్టపడతాడు? పంపిస్తే ఏమవుతుంది? పంపించేస్తే ఏమవుతుంది? ఆశీర్వాదం ఆగిపోతుంది. ఆశీర్వాదం పొందుకోవడం ఇష్టం తప్ప, ఆశీర్వాదం కొనసాగడం ఇష్టం తప్ప, ఆశీర్వాదం ఆగిపోవడం ఇష్టం ఉంటుందా? మనకి ఉంటుందా? ఆ ఆశీర్వాదం ఆగిపోవడం మనకి ఇష్టం ఉండదు. కాబట్టి లాబాను అంతగా ఆశీర్వదించబడ్డానికి కారణం యాకోబు అని అతనికి తెలిసినప్పుడు, నన్ను పంపించేయంటే పంపిస్తాడా? నన్ను పంపించేయంటే పంపిస్తాడా? పంపిస్తే ఏమవుతుందో తెలుసు, పంపిస్తే ఆశీర్వాదం అంతా పోతుందని తెలుసు. కాబట్టి పంపడానికి ఇష్టపడలేదు. ఏమంటున్నాడు? ఇదిగో నేను ఇచ్చే నీకు జీతం సరిపోలేదా? ఇంత జీతం ఇవ్వని నాకు చెప్పు, అంత జీతం నువ్వు అడిగినంత జీతం నీకు ఇస్తాను, అంతే తప్ప నువ్వు నా దగ్గర నుంచి మాత్రం వెళ్ళిపోవద్దు. నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు కాబట్టి నువ్వు వెళ్ళిపోవద్దు. నువ్వు వెళ్ళిపోతే నా ఆశీర్వాదం పోతుంది. కావాలితే నీ జీతం పెంచుతాను, ఎంత ఇమ్మంటావో, ఎంత జీతం ఇమ్మంటావో అడుగు అంటున్నాడు. ఎవరు? లాబాను. నేను నీకు ఎలాగా ఇన్ని సంవత్సరాలు కొలువు చేశానో, నీ మందలు నా యొద్ద ఎలాగ ఉన్నాయో, నీ మందలన్నిటినీ నేను ఎలాగా నడిపించానో, లేదంటే మేపానో, ఎలా కాశానో, ఎలాగ నీ మందలు అభివృద్ధి చెందడానికి నేను ఎలాగ కారకుడినయ్యానో నీకు తెలియను. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుందును అనెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. గట్టిగా రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు. హల్లెలూయా. చూడండి, ఇదిగో నేను రాకముందు నీకు ఉన్నది కొంచెమే, నేను వచ్చిన తర్వాత నువ్వు బహుగా అభివృద్ధి చెందావు. నేను పాదం పెట్టిన చోటెల్లా ఆశీర్వదించబడింది, దేవుడు ఆశీర్వదించాడు. అంతకుముందు నీకున్న గొర్రెల మందలు, ఆ పశువులు ఇవన్నీ చాలా తక్కువ. ఇప్పుడు నీ ఆస్తి, నీ పశువులు, నీ మందలు, నీ ఐశ్వర్యం చాలా ఎక్కువ. కాబట్టి ఇదిగో నేను ఇంతకాలం నీ దగ్గరుండి నువ్వు ఆశీర్వదించబడ్డానికి కారకుడుగా ఉన్నాను. అయితే నేను నన్ను పంపేయి. నాకు కుటుంబం ఉంది, నాకు భార్యలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు. నేను నా కుటుంబం కొరకు సంపాదించుకోవాలి కదా. నా పిల్లల కొరకు నేను ఇంకెప్పుడు సంపాదించుకుంటాను? నీ దగ్గరే ఉండిపోయి నీకే ఇలాగ సంవత్సరాలు కొలువు చేస్తే, నీ దగ్గరే ఉండిపోతే నా కుటుంబమే పోవాలి. నువ్వు మాత్రం బాగానే గొప్పవాడు అవుతున్నావు నా వల్ల, కానీ నా భార్యలు, నా పిల్లలు అలాగే ఉండిపోతున్నారు. నేను వాళ్ళ కోసం ఎన్నో సంపాదించుకోవాలి కదా. కాబట్టి నన్ను వదిలేస్తే, నా భార్యలు, నా పిల్లల్ని వదిలేస్తే, మేము వెళ్ళిపోయి మా దేశానికి వెళ్ళిపోయి నా కుటుంబాన్ని నేను చూసుకుంటాను అంటున్నాడు. ఎవరు? యాకోబు. అయితే ఎన్ని చెప్పినా ఒప్పుకుంటాడా? ఎన్ని చెప్పినా ఒప్పుకుంటాడు. అప్పుడు అతడు నువ్వు వెళ్ళకుండా ఉండాలంటే నేను నీకేమి ఇవ్వాలి, నువ్వు వెళ్ళకుండా ఉండాలంటే నీకేమి ఇవ్వాలో అడుగు అంటే, అప్పుడు అడుగుతున్నాడు. నేను ఇదిగో నువ్వు నాకు ఏమీ ఇవ్వద్దు, నా జీతం పెంచొద్దు, నా జీతం ఇంకా ఇచ్చేయద్దు, లేదంటే వేరేది కాదు, కానీ ఇదిగో నేను చెప్పినట్లు చేస్తావా అంటే చేస్తాను అన్నాడు. ఏమన్నాడు అప్పుడు? అటివి నాకు జీతమగును. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంత సులువుగా మా మాంగారు నన్ను వదిలేలాగే లేడని ఎవరికి అర్థమైపోయింది?
యాకోబుకి అర్థమైపోయింది. బీభత్సమైన ప్లాన్ ఒకటి రెడీ అయిపోయింది అప్పుడే ఆయన బుర్రలో. ఏంటండి, ఆయన చాలా తెలివి జ్ఞానము కలిగిన వాడు. యాకోబుకి ఆ తెలివి ఆ జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. యాకోబుకు తోడుగా ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. యాకోబుని అక్కడికి చేర్చి అక్కడ క్షేమంగా ఉంచిన వాడెవరు? దేవుడే. యాకోబుని ఆశీర్వదించిన వాడెవరు? దేవుడే. యాకోబుని బట్టి వేరొకరిని కూడా ఆశీర్వదించిన వాడెవరు? దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మనకు తెలియాలి, అతడు అక్కడ ఉండడం దేవుని చిత్తం కాదు, అక్కడే ఉండిపోవడం దేవుడి చిత్తమా? మాంగారింట్లో చనిపోయే వరకు ఉండిపోవడం దేవుడి చిత్తమా? ఏమన్నాడు అంతకుముందు? నేను మళ్ళా నిన్ను ఈ దేశానికి రప్పిస్తాను అన్నాడు కదా దేవుడు. అంతకుముందే దేవుడు మాట్లాడినప్పుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళు, అక్కడ ఉండు, ఆ తర్వాత నేను మరలా నిన్ను ఇక్కడికి నేను రప్పిస్తాను అన్నాడు. కాబట్టి అతడు అక్కడ ఉండిపోవడం దేవుని చిత్తం కాదు, అక్కడి నుంచి మరలా తిరిగి తన సొంత దేశానికి వచ్చేయడం అనేది దేవుని చిత్తములో ఉన్నది అన్న సంగతి ఎవరు గ్రహించారు? యాకోబు గ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అంటున్నాడు, ఇదిగో నేను వెళ్ళిపోవాలి, ఇదిగో నాకు నువ్వు జీతమేమి ఇవ్వద్దు, లేదంటే ఇంకోటి కాదు, నేను చెప్పిన పని చేస్తే నేను ఇంకా కొంచెం కాలం నీ దగ్గర ఉంటాను, నీ మందలు నేను కాస్తాను. 14 సంవత్సరాలు రాహేలు కోసం కొలువు చేశాడు. ఆ తర్వాత ఇంకొక 6 సంవత్సరాలు కూడా ఉన్నాడని బైబిల్ చెప్తుంది. మొత్తం లాబాను దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంటే ఈ యొక్క యాకోబు 20 సంవత్సరాలు ఉన్నాడని నెక్స్ట్ అధ్యాయంలో ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు ఉన్నాడు. ఈ భార్యలు కోసం రాహేలు కోసం 14 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ మందలను కాస్తూ ఇంకొక 6 సంవత్సరాలు ఉన్నాడండి. అప్పుడే దేవుడు ఈ యొక్క యాకోబుని పిల్లల్నిచ్చి ఆశీర్వదించాడు, సంతానం ఇచ్చి ఆశీర్వదించాడు. అలాగే మరి బోల్డంత ఆస్తినిచ్చి కూడా ఆశీర్వదించాడు 6 సంవత్సరాల్లోనే. ఎప్పుడండి? 6 సంవత్సరాల్లోనే యాకోబును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. యాకోబుకు దేవుడు బోల్డన్ని పశువుల మందలను దేవుడు అప్పగించడం అనేది జరిగింది. ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది, ఇదిగో నాకు ఏమిస్తావంటే, నేడు నేను నీ మంద అంతట్లో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రె పిల్లలలో నల్లని ప్రతిదానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గలవాటిని వేరుపరిచెదను, అట్టివి నాకు జీతమగును. దేవునికి స్తోత్రం. లాబానుకు యాకోబుకి మధ్యలో ఒక డీల్ జరుగుతుంది, లేదంటే అల్లుడికి మాంగారికి మధ్యలో ఒక డీల్ జరుగుతుంది. ఇక్కడ యాకోబుకు దేవుడు తోడుగా ఎలాగున్నాడో మాంగారు గుర్తించలేకపోయాడు. యాకోబు యొక్క ఉపాయం ఏంటో ఏమాత్రం మాంగారు గుర్తించలేకపోయాడు. కానీ అద్భుతం ఒకటి జరిగింది. ఏమంటున్నాడంటే, ఇదిగో నీ గొర్రెలను, నీ మేకలను, నీ పశువులను అన్నిటినీ కూడా నేను మేపుతున్నాను, నేను కాస్తున్నాను కదా. ఇదిగో నీ గొర్రెల్లోనూ నీ మేకల్లోనూ నల్లగా ఉన్నవి, అలాగే పొడలు మచ్చలు కలిగినవి ఏవైతే ఉంటాయో అవన్నీ నాకు ఇచ్చేయి, నేను వాటిని వేరు చేస్తాను, అవే నాకు జీతంగా నువ్వు ఇయ్యి అని అన్నాడు. ఏంటంటే ఇప్పుడు మేకలు గొర్రెలు ఇవన్నీ ఉన్నాయి, అందులో అన్ని రకరకాల రంగులు ఉన్నాయి. పొడలు మచ్చలు ఇలాగ చారలు లాంటివి ఉన్నట్టుగా ఉన్నాయి, ఇలాగ మచ్చలు లాంటివి ఉన్నట్టుగా ఉన్నాయి, ప్లెయిన్ ఉన్నాయి, తెల్లని ఉన్నాయి, నల్లని ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఏమంటున్నాడు, నీకు ఉన్న మందల్లో గొర్రెల్లోనూ మేకల్లోనూ, నీకున్న గొర్రె మేకల్లో పొడలు ఉన్నవి, మచ్చలు ఉన్నవి, చారలు ఉన్నవి, నల్లగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని నేను వేరు చేస్తాను, వాటిని నాకు నువ్వు ఇచ్చేయి, అదే నాకు జీతం, ఇంక నువ్వేమీ నాకు ఇవ్వక్కర్లేదు, వాటిని నేను వేరు చేసినప్పుడు అవి నాకు ఇచ్చేయి అన్నాడు. ఎవరో? యాకోబు. వేరుపరిచెదను, అట్టివి నాకు జీతమగును. మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు, గొర్రె పిల్లలలో నలుపు లేనివన్నీయు నా యొద్ద ఉన్న ఎడల దొంగిలితినని చెప్పవచ్చును.
నేను నీ మందలన్నిటిలో నుండి ఈ పొడలు మచ్చలు చారలు నల్లవి ఇలాగ ఉన్నాయన్నీ నేను వేరు చేస్తాను, అవన్నీ కూడా నాకు జీతంగా నువ్వు ఇచ్చేయి. ఒకవేళ తర్వాత వేరు చేసిన తర్వాత ఈ పొడలు లేనివి మచ్చలు లేనివి తెల్లగా ఉన్నాయి ఇలాంటివి ఏవైనా నా మందలో ఉంటే కనుక ఖచ్చితంగా నేను నీ మందలో నుండి వాటిని దొంగిలించాను, నేను దొంగగా నీ ముందు నిలబడతాను, నన్ను నువ్వు దొంగ అని అనుకోవచ్చు. ఈ మచ్చలు పొడలు చారలు నల్లవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నా దగ్గర ఉంటే నువ్వు నాకు వాటిని జీతంగా ఇచ్చినట్టు. ఒకవేళ ఈ కాకుండా వేరే రంగులు, వేరే తెలుపు మామూలు ప్లెయిన్ కలర్స్ వేరే ఏమన్నా ఉంటే నేను ఖచ్చితంగా దొంగని, నీ దగ్గర నుంచి నీ మందల్లో నుంచి వాటిని నేను దొంగిలించానని నువ్వు అనుకోవచ్చు అన్నాడు. సరే ఏమన్నాడు చూద్దాం. మంచిది మంచిది నీ మాట చెప్పునే కానిమ్ము. ఈ 14 సంవత్సరాల్లో యాకోబు ఎలాంటోడో బాగా అర్థమైంది. 14 సంవత్సరాల్లో యాకోబు యథార్థత, యాకోబు నీతి, యాకోబు నిజం మాట్లాడే ఇది, యాకోబు మోసం లేనటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఎవరికి బాగా తెలుసు? లాబానుకి బాగా తెలుసు. యాకోబు అంటే ఏంటో బాగా అర్థమైంది. అతను చెప్పినట్టే చేస్తాడు, దొంగిలించడం అది చేయడు. అతను న్యాయంగా అడిగాడు, మచ్చలో పొడలో ఉన్న వాటిని అడిగాడు, అవి అతనికి జీతంగా ఇచ్చేయమంటున్నాడు. ఒకవేళ అవి కాకుండా వేరే ఏమన్నా ఉంటే అవి దొంగిలించానని ఒప్పుకుంటున్నాను అంటున్నాడు, దొంగగా భావించు అంటున్నాడు. కాబట్టి సరే అయితే నువ్వు చెప్పినట్టే చెయ్యి, మంచిది నువ్వు చెప్పినట్టే చెయ్యి అన్నాడు. నీ మాట చొప్పునే కానిమ్మని ఒప్పుకున్నాడు మా అంగారు. ఇక్కడ లాభాన్ని ఇంకా ఆయనే చాలా తెలివిగా మాట్లాడాడంటే ఆయనకన్నా తెలివిగా లాభాన్ని ఒక పని చేశాడు. ఏం చేశాడు అర్థమైందా? ఆ వచనంలో ఏమర్థమైంది? ఏం చేశాడు చదవండి మళ్ళీ ఒకసారి. చూడండి, లాబాను తన మందలు ఏవైతే యాకోబు దగ్గర ఉన్నాయో, మేపబడుతూ ఉన్నాయో, ఆ గొర్రెలు ఆ మేకలన్నిటిలో నుండి చార అయినను మచ్చ అయినను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ, కొంచెము తెలుపు గల ప్రతిదానిని, గొర్రె పిల్లల్లో నల్లవాటినన్నిటినీ వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించి. ఎవరికి? అవన్నీ జీతంగా ఇచ్చేయాలి, అవన్నీ నేను వేరు చేస్తాను అన్నాడు. కానీ యాకోబు వేరు చేసే వరకు ఉండలేదు. ఎవరు? లాబాను తన కొడుకులతో కలిసి యాకోబు లేనప్పుడు ఏం చేశాడో తెలుసా? ఇవన్నీ జీతంగా ఇచ్చేయాడికి నేనేమో ఒప్పేసుకున్నాను ఆవేశంలో. కాబట్టి ఇవన్నీ బోల్డ్ కనబడుతున్నాయి. ఇక్కడ మన మందల్లో ఈ చారలో పొడలో మచ్చలో ఉన్నాయి, నల్లవి బోల్డ్ కనబడుతున్నాయి. ఇవన్నీ అట్టుపోయాడంటే చాలా ఇదైపోతాడు. కాబట్టి అతని కొడుకులతో కలిసి ఏం చేశాడు? యాకోబు లేని సమయంలో గబగబా మందల్లో మచ్చలున్నవి, పొడలున్నవి, చారలున్నవి, నల్లనవి ఇవన్నిటినీ కూడా ముందే తన కొడుకులతో కలిసి ఏం చేశాడు? వేరు చేసేసాడు. వేరు చేసేసి ఎవరికి అప్పగించాడట? తన కొడుకులకి అప్పగించి. అప్పుడు వరకు అతని మందలను కాచే పని కొడుకులు చేయలేదు. ఈ 14 సంవత్సరాలు ఆ మందలను కొడుకులు మేపలేదండి. లాబాను కొడుకులు మేపలేదు. ఎవరు మేపారు? అల్లుడైన యాకోబు మేపాడు. ఇప్పుడు వాటికి మరి ఆయనకి జీతంగా ఇచ్చేయలేని అన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా అతనికి వెళ్ళిపోతాయని చెప్పి అతనికి వెళ్ళకూడదు, ఇవేవి కూడా అతనికి వెళ్ళకూడదు, మన ఆస్తి మన పశువులు మన దగ్గరే ఉండాలి అని చెప్పి అతడు ఏం చేశాడంటే అవన్నీ కూడా కొడుకులతో కలిసి జాగ్రత్తగా వేరు చేసేసి, ఒరే వీటిని మీరు పట్టుకెళ్ళిపోండి, యాకోబు కనబడకుండా ఈ మందను సెపరేట్గా మీరు పట్టుకెళ్ళిపోయి జాగ్రత్తగా మేపండి, ఎందుకంటే ఇవన్నీ పట్టుకుని వెళ్ళిపోతాడు అని చెప్పి ఏం చేశాడండి?
ఇప్పుడు ఇప్పుడు ఎలాంటి మనస్సు కలిగిన వాడుగా ఉన్నాడని కనబడుతుంది మనకు లాబాను. పోన్లే, నా అల్లుడిని బట్టే కదా నేను ఇంత టోండి అయ్యాను, మరి అతనికి కుటుంబం పిల్లలు 12 మంది అప్పుడే కన్నారు, మొత్తానికి ఇంతమందిని అతను పోషించుకోవాలి కదా, పెంచుకోవాలి కదా, వాళ్ళకు కూడా ఆస్తులు సంపాదించుకోవాలి కదా, ఇన్ని సంవత్సరాలు అతన్ని బట్టి నేను బహుగా ఆశీర్వదించబడ్డాను, పోనీ చాలు, ఇక నువ్వు నీ కుటుంబం గురించి చూసుకో, నీ కుటుంబానికి కావాల్సింది సంపాదించుకో, నువ్వు వెళ్తానంటున్నావు కదా వెళ్ళు అని ఉంటే ఎలాంటి మనిషి అని అనిపించుకున్నావు? మనం ఏమందు, మాంగారు చాలా మంచోడండి బాబు అని అందు, కానీ అంత మంచోడు కాదు. ఎవరు? యాకోబు వెళ్ళిపోతే ఆశీర్వాదం పోతాదని గుర్తించిన వాడిగా ఉండి యాకోబుని ఎలాగైనా సరే పంపకుండా ఉండడం కోసం రకరకాల ప్లాన్లు వేస్తున్నాడు. యాకోబుకి జీతంగా నాకు ఇవి అని అడిగితే అప్పుడు ఒప్పుకున్నాడు, కానీ అవన్నీ జీతంగా ఇవ్వడం ఇష్టం లేక వాటన్నిటినీ యాకోబు చూడకుండా వేరు చేసేసి కొడుకులకి ఇచ్చేసి దూరంగా పంపించేసి, ఇంకా ఎక్కడ యాకోబుకి ఎక్కడ మీరు కనబడకూడదు, ఈ మందలో కనబడకూడదు, ఈ ఏవి కనబడకుండా వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేశాడు. మోసగాళ్ళకి మాంగారు మోసగాడు రాకుండా ఇంక మామూలుడు వస్తాడా? అల్లుడైన యాకోబు మోసగాడు, అతనికి మించిన మోసగాడు ఎవరు? మాంగారు. అయితే చూడండి, కొడుకుల చేతికి అప్పగించేసాడట. తనకును యాకోబునుకును మధ్య 3 దినముల ప్రయాణంత దూరం పెట్టెను. ఆ కొడుకులు ఆ వేరు చేసేసిన నల్లని ఆ చారలు పొడలో ఉన్న మందలను తీసుకుని ఎంత దూరం వెళ్ళిపోయారట? 3 రోజుల ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయారు. 3 రోజులు ప్రయాణం చేస్తే ఎంత దూరం వెళ్తారో అంత దూరం వెళ్ళిపోయారు. ఆ మచ్చలున్న వాటిని చారలున్న వాటిని తీసుకుని. ఎవరో? కొడుకులు, లాబాను కొడుకులు. మిగిలిన మందను అంటే అవి కాకుండా ఇంకా ఉన్నాయి కదా, ఆ మచ్చలు చారలు డాగులు పొడలో ఉన్నాయి కాకుండా మిగిలిన ఉన్నాయి కదా, ఆ మిగిలిన మందను ఎవరు మేపుతున్నారు? యాకోబు మేపుతున్నాడు. అప్పుడు యాకోబుకి అర్థమయ్యి ఉండదంటారా? మిగతా ఇయేనా? ఇంకా చాలా ఉండాలి కదా, ఇందులో మచ్చలు డాగులు పొడలో ఉన్నాయి, అన్నీ కూడా చాలా ఉన్నాయి, అవి నాకు జీతంగా ఇమ్మని అడిగాను కదా, ఇప్పుడు ఒకటి కూడా ఇందులో కనబట్టలేదు. ఆ మచ్చలు పొడలో ఉన్నవి, ఆ చారలు ఉన్నవి ఒకటి కూడా కనబట్టలేదు, ఆ నల్లని ఒకటి కనబట్టలేదు, ఇంకా చాలా ఎక్కువ మంద కదా ఇవన్నీ, ఇప్పుడు తక్కువైపోయినాయి, ఆ చారలు ఉన్నాయి అన్నీ కూడా అసలు కనబట్టలేదు అని ఏం జరిగిందో అంచనా వేసాడంటారా వేయలేదంటారా? వేసాడా? ఆయన్ని మించిన ముదురు ఈయన్ని మించిన ముదురు ఆయన, ఒకళ్ళు మహాముదురులు కదా, అంచనా వేయకుండా ఉంటాడా? అంచనా వేశాడు. అయితే చూశాడు, అప్పుడు మిగిలిన మందను మేపుతున్నాడట. ఎవరు? యాకోబు. దేవునికి స్తోత్రం చెప్దానండి చేతులు. హల్లెలూయా. ఏం చేశాడట అల్లుడు? ఎప్పుడైతే మాంగారు అతన్ని మోసం చేశాడని అర్థమైందో, ఎప్పుడైతే నాకు జీతంగా అయితే ఇస్తానని ఒప్పుకున్నాడో వాటన్నిటినీ కూడా తీసుకుని వెళ్ళిపోయాడు, వాటిని నాకు జీతంగా ఇవ్వకుండా వాటిని ఇంకో చోటకి ఎక్కడికో పంపించి వేశాడు, వాటిని నాకు జీతంగా ఇవ్వడానికి ఇష్టపడలేదు అని యాకోబు గుర్తించినప్పుడు
యాకోబు లాబాను యొక్క అంతరంగాన్ని గుర్తించినప్పుడు అతడు ఏం చేశాడంటే దేవుడిచ్చినటువంటి ఉపాయంతో, దేవుడిచ్చిన జ్ఞానంతో, దేవుని యొక్క ప్రేరేపణతో, దేవుని యొక్క సహాయంతో ఒక అద్భుతమైన పని ఒకటి చేశాడట. ఏంటో చూద్దాం. మళ్ళా నాకు ఇస్తానన్న మందలో ఏయి, నాకు ఈ పొడలో మచ్చలో ఉన్న ఏయి, నాకు జీతంగా ఇవంటే ఇంక పని ఏం జరగదు, నేను మా మాంగారితో గొడవ పెట్టుకున్నా పని ఏం జరగదు, వాటిని నాకు ఇమ్మని నన్ను మోసం చేసావు, వాటిని వేరు చేసేసావని మనం నిజం తెలిసి దాన్ని మనం అతనితో చెప్పినా సరే పని ఏమీ జరగదు. కాబట్టి అనవసరంగా టైం వేస్ట్ చేయడం కన్నా మనకి పని జరిగే ఉపాయం ఒకటి మనం ప్లాన్ చేద్దామని చెప్పి అనుకుని ఏం చేశాడు చూడండి. యాకోబు చినారు, జంగి, సాలు అని చెట్ల చువ్వలను తీసుకుని ఆ చువ్వల్లో తెల్ల చారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి దేవునికి స్తోత్రం. చూడండి, అతని దగ్గర ఏవైతే ఉన్నాయో ఈ చారలు లేనివి, పొడలు లేనివి, మచ్చలు లేనివి, వేరే రంగు కానివి ఏవైతే ఉన్నాయో వాటిలో నుండే అతడికి జీతంగా అతడు అడిగిన వాటిని సంపాదించుకోవాలని అతడు ఆలోచన కలిగి ఏం చేశాడంటే చినారు, జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకుని ఆ చువ్వలలో తెల్ల చారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచాడు. ఏం చేశాడట, ఒక చెట్టు యొక్క చువ్వలను, ఒక చెట్టు యొక్క కొమ్మలు లాంటివి అనుకుందాం, దాని పేరు కూడా అక్కడ రాశాడు కదా, ఇటు చినారు, జంగి, సాలు అనే పేరు కలిగినటువంటి ఒక చెట్టు యొక్క చువ్వలను, కొమ్మలను ఎక్కడైతే ఉన్నాయో అరణ్యంలో వాటిని అన్నింటినీ కూడా కట్ చేసుకుని వచ్చి ఆ చువ్వలను ఏం చేశాడట, తొక్క ఒలిచాడట. లోపల తెల్లగా ఒకటి చారలాగా ఉంటుందన్నమాట. పైన తొక్కంతా ఒలిచేస్తే తొక్కంతా నల్లగా ఉండొచ్చు, కానీ తొక్కంతా ఒలిచేస్తే లోపల అసలైంది తెల్లగా ఉంటుందన్నమాట. ఆ తొక్క ఒలిసేసి ఆ చువ్వ యొక్క తొక్క ఒలిసేసి లోపల తెల్లగా ఉన్నటువంటి దాన్ని బయటికి తీశాడు. అలాగ చువ్వలన్నిటిలోని కూడా తొక్కలు ఒలిసేసి లోపల తెల్లగా ఉన్నదాన్ని బయటికి తీశాడండి. తీసి ఏం చేశాడట, చువ్వల్లో యాకోబు చినారు, జంగిసాలు అని చెట్ల చువ్వలను తీసుకుని ఆ చువ్వల్లో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగవచ్చినప్పుడు, ఎప్పుడట, మందలు నీళ్లు తాగవచ్చినప్పుడు. చూడండి, పొద్దున్నుంచి సాయంత్రం వరకు గొర్రెలను అడవిలో తీసుకెళ్ళి మేపుతారు, గడ్డి మేపుతారు. సాయంత్రం అయిన టైంకి బావిల దగ్గరికి నీళ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి తీసుకొస్తారు. నీళ్లు తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తారు, వాటికి నీళ్లు తాగిస్తారు. ఆ నీళ్లు తాగిన తర్వాత చీకటడిపోయిన తర్వాత ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఒక మంచి ప్లేస్ చూసుకుని అక్కడ వాళ్ళు అలాగా స్టే చేస్తారు. అలాగ ఒకసారి వీళ్ళ అలవాటు ఏంటంటే, ఒకసారి తీసుకొచ్చారంటే బయటికి పొద్దున్నే మేపేసి సాయంత్రం నీళ్ళు పెట్టేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోరు. ఎందుకంటే చాలా దూరం మేపుకు చాలా దూరం తీసుకెళ్తారు. కాబట్టి ఏం చేస్తారంటే ఈ గొర్రెల కాపర్లు సాయంత్రం వరకు మేపినంత మేపి సాయంత్రం నీళ్లు బట్టి ఎక్కడో ఒక చోట చెట్టు కింద ఎక్కడో స్టే చేస్తారు. ఆ నైట్ అంతా ఉండిపోతారు, మందలను జాగ్రత్తగా కాసుకుంటూ ఉంటారు. క్రూర మృగాలు వచ్చి తినేయకుండా పెద్ద పెద్ద దుడ్డుగర్రలు పట్టుకుని నిద్రపోకుండా ఈ కాపర్లు ఉంచారు. మళ్ళా పొద్దున్న ఇంకో చోటుకి వెళ్ళిపోతారు, ఇంకో చోటుకి అలా నడిపించుకుంటూ వెళ్ళిపోతారు, మేపుకుంటూ వెళ్ళిపోతారు. మళ్ళీ ఎదరికి వెళ్ళిపోయి అక్కడ మేపుతారు, సాయంత్రం వరకు మేపుతారు. సూర్యుడు అస్తమించే సమయానికి నీళ్ల బావుల దగ్గరికి, లేదంటే నీళ్లు ఎక్కడైతే ఉన్నాయో చెరువులు అలాంటి వాటి దగ్గరికి తీసుకొస్తారు నీళ్లు తాగించడం కోసం. అలాగా చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఏం చేశాడంటే ఆ తొక్కంతా ఒలిసేసి ఆ చువ్వల్లో తెల్లగా ఉన్న వాటిని తీసాడు కదా, వాటిని తీసి నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు, లేదంటే ఆ పశువులు నీళ్లు తాగడానికి రెడీ అయినప్పుడు ఆ నీటిలో ఆ నీటిలో వేసేటట్టు వాటిని. చూడండి, చదవండి. మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టడం అంటే ఏంటండి? ప్రెగ్నెంట్ అవ్వడం. చూలు కట్టడం అంటే ఏంటి? ఆ పశువు ప్రెగ్నెంట్ అవ్వడం అన్నమాట. చూడండి, అక్కడ మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు
అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలో నీళ్ల గాళ్లలోనూ వాటి ఎదుట పెట్టగా. నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు ఆ నీటిలో ఆ చువ్వల్ని ఆ నీటిలో వేసేసేటట్టు. అవి నీళ్లు తాగుతూ తాగుతూ ఆ చువ్వలను చూస్తూ ఉంటాయన్నమాట. ఆ తెల్లగా కనబడినటువంటి ఆ చువ్వలను నీళ్లు తల వంచుకుని నీళ్లు తాగినప్పుడు ఆ నీటిలోనూ అక్కడ ఇదంతా ప్లేసులో ఉన్న ఆ తొక్కవలు చేసిన తెల్ల చువ్వలు ఉన్నాయి కదా, ఆ చువ్వల్ని చూస్తూ తాగుతాయి. ఎప్పుడైతే ఆ చువ్వలను అవి చూస్తూ తాగుతాయో అది ప్రెగ్నెంట్ అయినప్పుడు లోపల ఆ చార ఏదైతే ఉన్నదో చూసిందో ఆ చార కలిగినటువంటి లోపలదే దానికి ఆ చార వచ్చేస్తుంది. ఏ చార ఏదైతే కళ్ళతో చూసిందో, నీళ్లు తాగుతున్నప్పుడు చూసిందో, అది ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ చార అంతా లోపల బాడీలో ఉన్న బిడ్డకి ఆ చారలు వచ్చేస్తాయి అన్నమాట బాడీ మీద. అలాగా ఏం చేశాడండి, అవి నీళ్లు తాగినప్పుడు వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను. దేవునికి స్తోత్రం చెప్దాం. రెండు చేతులు పైకి హల్లెలూయా. మచ్చలు పొడలు డాగులు ఉన్నాయి, అన్నీ అట్టుకుని వెళ్ళిపోయాడు మాంగారు. కానీ ఉన్నాటిల్లోనే అతనికి రావాల్సిన జీతంగా రావాల్సిన వాటిని ఆ మిగిలిన మందలు కనేలాగా అతడు చేశాడనమాట. ఎప్పుడైతే ఈ చువ్వలను నీళ్లు తాగేటప్పుడు అలాగే వేసాడో అవి ఏం చేసాయంటే ఆ నీళ్లు తాగుతా ఆ చువ్వలంక అలాగ చూస్తా నీళ్లు తాగినప్పుడు అవి ప్రెగ్నెంట్ అవుతాయి కదా. ఆ ప్రెగ్నెంట్ అయినప్పుడు లోపల పుట్టేవన్నీ కూడా ఆ చార, ఆ డిజైన్, ఆ చార, ఆ పుట్టిన వాటిలన్నిటికీ కూడా ఆ చార వచ్చేసిందండి. ఇది ఆ చువ్వల యొక్క ఆ గీత ఏదైతే ఉందో తెల్లది, ఆ తెల్లది వచ్చింది. ఇప్పుడు నల్ల మేక అనుకోండి, నల్ల మేక కానీ అది నీళ్లు తాగినంతకాలం అది చువ్వలను చూస్తే తాగింది, ఈ లోపల ప్రెగ్నెంట్ అయింది, ఈ లోపల కన్నది. ఆ నల్ల మేకకి ఏది పుట్టింది? నల్ల మేకే పుట్టింది, కానీ దాని మీద తెల్ల చారలు ఉన్నాయి బాడీ అంతా. ఎందుకు? నీళ్లు తాగినప్పుడు ఆ తెల్ల చువ్వలను చూశాయి కాబట్టి. ఆ విధంగా మొత్తానికి ఏం చేశాడు ఈయనను? పొడలు కలిగిన వాటిని, చారలు కలిగిన వాటిని మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈయనను. ఇప్పుడు ఈ విధంగా పుట్టినటువంటి ఆ మచ్చలు చారలు పొడలతో పుట్టినటువంటి వాటిని యాకోబు ఏం చేశాడు? వేరు చేసి చారలు గల వాటి తట్టును తిప్పి ఉంచగా ఈ పుట్టిన వాటిని, ఇప్పుడు ఈ మచ్చలతోనూ చారలతోనూ వీటితోనూ పొడలతోనూ పుట్టిన వాటిని ఏం చేశాడు? వేరేగా ఉంచాడు. తన మాంగారి ఏదైతే మేపుతున్నాడో వాటిని వేరేగా ఉంచాడు, వాటికి పుట్టినటువంటి వీటిని వేరుగా ఉంచాడు. వేరుగా ఉంచకపోతే ఏం చేస్తాడు? వాటిల్లో కలిపేశాడు అనుకోండి, వీటిని కూడా ఏమంటాడు? లాభాను ఇవన్నీ కూడా నాయే అని అంటాడు. కాబట్టి ఆ విధంగా పుట్టిన వాటన్నిటినీ కూడా ఏం చేశాడు? జాగ్రత్తగా వేరు చేసేసాడు. మందలో బలమైనవి, ఆ గొర్రెల్లోనూ మేకల్లోనూ బలమైనవి చూలు కట్టినప్పుడు, అంటే ప్రెగ్నెంట్ అయినప్పుడు అవి చువ్వల ఎదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను. నీళ్లు తాగేటప్పుడు ఆ నీటిలో ఆ చువ్వలు పెట్టడం వల్ల, ఆ చువ్వలను చూస్తూ నీళ్లు తాగడం వల్ల అవి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ చారలు మచ్చలు పొడలు ఏవైతే చూసాయో కళ్ళతో ఆ డిజైను లోపల పుట్టినటువంటి వాటికి వచ్చేసాయి అన్నమాట. ఈ విధంగా పుట్టినవన్నీ కూడా మరి బలమైన వాటికి పుట్టాయి కాబట్టి పుట్టినవన్నీ కూడా బలమైనవిగా ఉన్నాయి. కాబట్టి ఈ బలమైనవన్నీ, ఈ చారలు మచ్చలు ఈ పొడలు కలిగినవన్నీ కూడా ఎవరయ్యాయి? ఇప్పుడు యాకోబునకు వచ్చెను.
ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది దేవునికి స్తోత్రం. ఆ ప్రకారము ఆ మనుషుడు అంటే యాకోబు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. దేవునికి స్తోత్రం. ఒరిజినల్గా తన మాంగారు యథార్థంగా అన్నమాట మీద నిలబడి అతని మందలో మచ్చలు, పొడలు, చారలు ఉన్న వాటిని ఇవ్వాలి. కానీ ఇవ్వడం ఇష్టం లేక ఏం చేశాడు, వాటన్నిటినీ ఎక్కడికో పంపించాడు. అయితే మిగిలిన వాటిలో నుంచే అతనికి రావాల్సిన జీతంగా రావాల్సిన డిజైన్లో ఏ అయితే రావాలో ఆ డిజైన్లో పుట్టేలాగా అక్కడ అద్భుతంగా ఒక ప్లాన్ వేసాడు. అద్భుతంగా ప్లాన్ ఫలించింది. అద్భుతంగా పుట్టినవన్నీ కూడా ఈయనకి జీతంగా ఏవైతే డిజైన్ ఉండాలని చెప్పాడో అవే పుట్టాయి. పుట్టినవి మళ్ళీ మామూలు అన్న పుట్టాయా, బలమైన వాటికే పుట్టేలాగా పెట్టాడు. మళ్ళీ బలహీనమైనవి, రోగులుగా ఉన్నాయి కూడా ఉంటాయి. మనుషుల్లో ఎలాగైతే బలమైన వాళ్ళు రోగులు ఎలాగ ఉంటారో అలాంటి రోగులుగా ఉన్నటువంటి వాటికి పెట్టలేదు. ఏట్లకి పెట్టాడట, ఆ మందల్లో, గొర్రెల్లోనూ, మేకల్లోనూ బలంగా ఉన్న వాటికే అవి పుట్టేలాగా మళ్ళీ పెట్టాడట. బలహీనంగా, రోగంగా, వీక్గా ఉన్న వాటికి పెట్టలేదు. కాబట్టి బలమైన గొర్రెలకు, బలమైన మేకలకు ఇప్పుడు పుట్టాయి. ఇవన్నీ అవి కూడా ఎలాగున్నాయి, చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పుట్టిన బలమైనవన్నీ యాకోబుకు అయిపోయాయి. అతని ఏమో బలహీనమైనవన్నీ ఆయనకి అక్కడ ఉన్నాయి. వీటిని వాటిని వేరు చేసాడు. వాటిని ఏం చేశాడండి, వేరు చేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఒప్పందం ప్రకారంగా మచ్చలు, డాగులు, ఈ విధంగా ఈ యొక్క చారలో ఉన్నవి, పొడలో ఉన్నవి నాకు జీతం అన్నాడు. కాబట్టి అతడు వేరు చేసుకున్నవన్నీ కూడా సేమ్ అతడు చెప్పినట్లుగానే వాళ్ళ ఒప్పందం ప్రకారంగా ఆ చారలు, ఆ పొడలు, ఆ మచ్చలు ఉన్నవే ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఇతని దగ్గర కొత్తగా వచ్చిన ఇతనివి ఎక్కువగా ఉన్నాయి, పాతయ్యి అతనివి తక్కువైపోయాయి. ఎవరయ్యే, లాభాన్ని తక్కువైపోయాయి, ఇతని ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఇతని ఏమో బలమైనవి ఉన్నాయి, అతని ఏమో బలహీనమైనవన్నీ ఉన్నాయి. చూడండి, ఆ విధంగా యాకోబు బోళ్ళన్ని పశువుల మందలను కలిగిన యజమానుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇది యాకోబు వల్ల జరిగిందా లేదంటే దేవుడి వల్ల జరిగిందా? ఎవరి వల్ల జరిగిందండి? దేవుడి వల్ల జరిగింది. చూడండి, మన బుర్ర బట్టే, నా బుర్ర వల్లే ఇంత గొప్పగా ఇంత ప్లాన్ వేసి ఇంత సంపాదించాను అని మనం అయితే అనుకుంటాం. కానీ అలాగ అనుకోవడానికి వీల్లేదు. ఆ సమయానికి ఆ బుర్రలో ఆ ఆలోచన ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. చూడండి, ఒక మాట ఉంటుంది, 31వ అధ్యాయం 9 నుంచి చదవండి. 31వ అధ్యాయం 9 నుంచి. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చెను. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా, జాగ్రత్తగా చూడండి చదువుతున్న మాటలు, నేను కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్ళు, అంటే గొర్రెలతో సైనించడానికి వచ్చిన పొట్టేళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ పొట్టేళ్ళు చారలైనను, పొడలైనను, మచ్చలైనను గలవై ఉండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా, చిత్తం ప్రభువా చెప్పి తిని, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నీయు చారలైనను, పొడలైనను, మచ్చలైనను గలవి. ఎలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక కళ వచ్చింది. ఆ కళలో దేవుడు స్వరము వినబడుతుంది, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కళలో ఈ గొర్రెలతో సైనిస్తున్నటువంటి పొట్టేళ్ళు కనబడుతున్నాయి. ఆ పొట్టేళ్ళు ఒంటి మీద డిజైన్ కూడా కనబడుతూ ఉన్నది. ఇదిగో నీ మాంగారు నీకు చేసిన మోసం నేను చూశాను. నీ మాంగారు నీకు జీతంగా ఇస్తానని నీ దగ్గర ఒప్పందం పడి ఆ తర్వాత నీకు జీతంగా రావాల్సిన వాటిని అన్నింటినీ కూడా
అతడు వేరు చేసేసి నీకు ఇవ్వకుండా తీసుకుపోవడం నేను చూశాను. నీ మాంగారు చేతుల్లో నువ్వు ఘోరంగా మోసపోవడం నేను చూశాను. ఇదిగో అలా చూడు, కళ, ఇదంతా కళ అన్నమాట. అలా చూడు, అక్కడ గొర్రెలను దాటుతున్న పొట్టేళ్లను చూడు, అంటే గొర్రెలతో సైనిస్తున్న పొట్టేళ్లను చూడు. ఆ పొట్టేళ్ళన్నీ కూడా చారలు, మచ్చలు, పొడలు ఉన్నవే నీకు అన్నీ కనబడుతున్నాయి. ఎప్పుడైతే ఆ దాటుతున్నవి సైనిస్తున్న పొట్టేళ్ళకి అవి ఉన్నాయో వాటికి పుట్టిన పిల్లలకు కూడా అవి అలాగా వచ్చేస్తాయి అని చెప్పి దేవుడు దర్శనంలో, దేవుడు కలలో చూపించాడు. కలలో చూపించిన దాన్ని ఇతడు ఏం చేశాడు? కలలో చూపించిన దాన్ని అతడు కరెక్ట్గా యథార్థంగా నిజమయ్యేలాగా అతడు అక్కడ ఒక పని చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ విధంగా ఇతనికి జీతంగా వచ్చినవి అవన్నీ కూడా ఆ చారలు, ఆ పొడలు, ఆ మచ్చలు కలిగిన వచ్చావంటే అది ఎవరి వల్ల? దేవుడి వల్ల. ఎవరి వల్ల? దేవుడి వల్ల. దేవుడు కలలో మాట్లాడి, కలలో చూపించి, కలలో చెప్పిన దాన్ని, కలలో చేయమన్న దాన్ని అతడు బయట చేశాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవుడు అద్భుతంగా అతనికి జీతంగా రావాల్సినవి ఆ మచ్చలతో పొడలతో ఉన్నవి పుట్టేలాగా దేవుడు చేశాడు. కాబట్టి అతడి యథార్థతను బట్టి అతడికి దేవుడు యథార్థంగా ప్రవర్తించువానికి ఆయన ఏ మేలు చేయక మానడు అని రాయబడిన వాక్యంలో ఏ మాట అయితే ఉందో ఆ మాట అతడికి నెరవేరింది. మాంగారు మోసం చేశాడన్న సంగతి ఎవరు చూశారు? దేవుడు చూశాడు. మనం ఒక్కోసారి అనుకుంటాం మనం మోసపోయినట్టు ఎవరికీ తెలియదు, ఎవరికన్నా తెలిస్తే బాగుండు, ఎవరికీ తెలియదు. కానీ ఎవరికీ తెలియకపోవడంతో నేను మోసం చేశాడు, ఎవరికీ తెలియకపోవడంతో నేను వాడి చేతుల్లో మోసపోయాను అని అనుకుంటాం. కానీ వాడు నిన్ను మోసం చేసిన సంగతి నీకు తప్ప ఇంకొకటికి ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. వాడు నిన్ను మోసం చేసిన సంగతి నీతో పాటు చాలామందికి తెలిసినా వాళ్ళు ఏమీ చెయ్యలేకపోవచ్చు ఆ సమయంలో. కానీ నీకు జరిగిన మోసం కళ్ళతో చూసిన దేవుడు నీకు న్యాయము చేస్తాడు. ఖచ్చితంగా ఏం చేస్తాడు? న్యాయం చేస్తాడు. జరిగిందేంటో ఏం చేశాడో మాంగారు దేవుడు చూశాడు. ఇప్పుడు అల్లుడైన యాకోబుకి అన్యాయం జరిగిపోయింది. నేను ఇతడికి సహాయం చేయాలి, నేను ఇతడిని దీవించాలి, నేను ఇతడికి రావాల్సిన జీతం యథార్థంగా అతడికి వచ్చేలాగా చెయ్యాలి. ఏ ఒప్పందం అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఉందో అదే ఒప్పంద ప్రకారంగా అతడికి కావలసిన చారలు, ఈ మచ్చలు, ఈ యొక్క పొడలు ఉన్నటువంటి వాటిని పుట్టించాలి అని దేవుడు అనుకున్నాడు. అద్భుతంగా ఆయన ఆ పని చేసినప్పుడు, ఆ చువ్వలు నీటిలో వేసినప్పుడు ఆ చారలు, ఆ మచ్చలు, ఆ పొడలు కలిగి నువ్వు పుట్టేలాగా దేవుడు చేశాడు. కాబట్టి ఈ పుట్టినవన్నీ కూడా యాకోబుకి జీతం అయ్యాయి. పుట్టినవన్నీ కూడా యాకోబుకి సొంతం అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఇతనిది గొర్రెల మంద ఎక్కువైపోయింది, అతని గొర్రెల మంద తక్కువైపోయింది. ఇవన్నీ బలమైనవి, అవన్నీ బలహీనమైనవి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలాగొచ్చాయి, ఇంక మళ్ళీ ఇది కథ అంతా లాభాన్ని అడగడానికి ఇంకా సరిపోడు. ఎందుకంటే జరిగిన దానికి లాభాన్ని దగ్గర ఒక్క ఆధారం కూడా లేదు, ఒక సాక్ష్యం కూడా లేదు. ఇలా చేశాడు, ఈ చువ్వల్ని ఇలా ఒలిచాడు, ఈ చువ్వలు నీటిలో పెట్టాడు, ఆ చువ్వలు నీటిలో పెట్టినప్పుడు ఆ నీళ్లు తాగుతూ ఆ చువ్వలను చూడడం వల్లే ఈ ఇవి ఇలా పుట్టాయి అని అతడు నిరూపించడానికి అతని దగ్గర సాక్ష్యం లేదు. అతడు కళ్ళతో ఇతడు చేసిన పని చూడలేదు. దేవుడు అతని పక్షంగా ఉండి అతనికి సహాయం చేసినప్పుడు కాదు అనడానికి ఇంక లాభాన్ని ఎంతటోడు? యాకోబుని హెచ్చించాలని దేవుడు అనుకున్నాడు. యాకోబుకి బోల్డన్ని పశువుల మందలను ఇవ్వాలని దేవుడు అనుకున్నాడు. అద్భుతంగా ఇవ్వకుండా చేయడం కోసం మాంగారు చాలా ప్లాన్ వేసినా దేవుడు ఏం చేశాడు? ఆ ప్లాన్ అంతా తిప్పుకొట్టి ఏం చేశాడు? అతడికి రావాల్సిన జీతం అతడికి వచ్చేలాగా చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి కల్లో చూపించాడు, ఇదిగో పుట్టబోయేవన్నీ కూడా ఇవే పుడతాయి, నువ్వేమి కంగారు పడకు అంటే అప్పుడు ఆయన అలా చేశాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కలలు, దర్శనాలు, స్వప్నాలు మనకి అద్భుతమైనటువంటి సహాయాలు చేస్తూ ఉంటాయి. ఆ కళలో స్వప్నాలు కొట్టిపాడేయకండి, ఆ కళలో దర్శనాలు కొట్టిపాడేయకండి. ఆ కళలో మనకు ఇవ్వాల్సిన మెసేజ్ దేవుడు ఇస్తాడు. ఆ దర్శనాల్లో మనకి ఇవ్వాల్సిన మెసేజ్ దేవుడు ఇస్తాడు. ఆ కళలో, ఆ స్వప్నాల్లో, ఆ దర్శనాల్లో దేవుడు మనకి సహాయము చేస్తాడు.
దేవుడు మనకి డైరెక్షన్ ఇస్తాడు. దేవుడు మనం ఏం చెయ్యాలో అది మనకి చెప్తాడండి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు వచ్చిన వాటిని చాలా జాగ్రత్తగా మనం కనిపెట్టుకుని మళ్ళా దేవుడి దగ్గర దాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకోవాలి తప్ప మనము కొట్టుబడేయడం, మర్చిపోవడం, లేదంటే లెక్క చేయకుండా మనం ఇలాంటివి ఎప్పుడు చేయకూడదు. అద్భుతమైనటువంటి సహాయాలు కళల ద్వారా కూడా దేవుడి సహాయాలు అందుతాయి. అద్భుతమైనటువంటి కార్యాలు ఆ స్వప్నాల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మనకి చేస్తాడు. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ఏమయ్యాడంటే మాంగారు కన్నా అల్లుడు ఆస్తిపరుడు అయిపోయాడు అనమాట. ఏమైపోయాడండి? అతడు అలాగ అవ్వకూడదని కోరుకున్నాడు మాంగారు. అవ్వకుండా చేయడం కోసం చాలా పెద్ద ప్లాన్ వేసి ఇచ్చేసాడు. కానీ దేవుడు తోడుగా ఉన్నాడు. నిన్ను దేవుడు హెచ్చించాలనుకున్నప్పుడు నువ్వు హెచ్చించబడకూడదని, నిన్ను అణగగొట్టేయాలని ఎంతమంది ట్రై చేసినా అది జరిగే పని కాదు. దేవుడు ఘనపరచాలనుకున్నప్పుడు నీకు ఆ ఘనత రాకుండా ఆప్షన్ కోసం ఎన్ని ప్రయత్నాలు ఎంతమంది చేసినా వాళ్ళకి అది సాధ్యము కాదు. దేవుడు నీకు ఇవ్వాలనుకున్నప్పుడు అది నీకు దక్కకుండా ఆపేయాలని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది నీకు దక్కకుండా ఆపలేరు వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లోనూ అది సాధ్యము కాదు. ఎవరి వల్ల సాధ్యం కాదు. అంతరంగాలు ఎవరు ఎలాగున్నాయో దేవుడికి తెలుసు. మన బంధువులు అంతరంగాలు ఎలాగున్నాయో, మన ఇంట్లో వాళ్ళ అంతరంగాలు, భర్త ఏళ్ళ భార్య అంతరంగం ఎలా ఉందో, భార్య ఏళ్ళ భర్త అంతరంగం ఎలాగుందో అన్నీ దేవుడికి తెలుసు. దేవుడు యథార్థవంతుల పక్షంగా ఉంటాడు. దేవుడు నీతివంతుల పక్షంగా ఉంటాడు. దేవుడు తన యందు భయభక్తులు కలిగినటువంటి వారి పక్షంగా ఉండి పోరాటం చేస్తాడు, యుద్ధములు చేస్తాడు. అన్యాయం జరగాలని ప్రయత్నం చేసిన అన్యాయం జరగనివ్వడు, అధర్మం జరగాలని ప్రయత్నం చేసిన అధర్మం జరగనివ్వడు, అక్రమం జరగాలని ప్రయత్నం చేసిన అక్రమం జరగనివ్వడు, దెబ్బ వేయాలని ప్రయత్నం చేసిన దెబ్బ వెయ్యనివ్వడు. నీకు రానివ్వడు ఆ కీడు చేయాలని అనుకున్నా, హాని చేయాలనుకున్నా, చెడు చేయాలనుకున్నా, మోసం చేయాలనుకున్నా దేవుడు నీ పక్షంగా ఉంటే అవి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ఏమవ్వవు, సఫలం అవ్వనివ్వడు. దేవుడు యాకోబు పక్షంగా ఉండి యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు, గొప్పగా దీవించాడు, గొప్పగా అతన్ని హెచ్చించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తు. అయ్యా ఇదిగో ప్రభువా నాయనా, ఈ సమయంలో ప్రభువా నాయనా ఇంతవరకు మాతోనూ మాట్లాడిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించుటకు మాకు సహాయించే, విన్న వాక్యం ద్వారా ఫలించుటకు మాకు సహాయించే. యాకోబు దేవా తండ్రి ఏ విధంగా నీ మహాకృపలో దేవా వర్ధిల్లాడో మేము చూస్తాం తండ్రి. అయ్యా ఇదిగో మోసగాడైనటువంటి దేవా అతని మామగారైన లాబాను అతన్ని వెళ్ళనివ్వకూడదని దేవా ప్రయత్నం చేశాడు. కానీ అతనికి జీతం ఏదైతే ఇవ్వమని అడిగాడో దానికి ఒప్పుకున్నాడో ఆ జీతం అతనికి దక్కకూడదని కూడా అతడు దేవా ప్రయత్నం చేశాడు. కానీ ప్రభువా నాయనా అతడు దేవా తండ్రి నాయనా జీతం ఇవ్వకపోయినా నువ్విచ్చావు జీతం దేవా తండ్రి, నీకు వందన. నువ్విచ్చావు. అతడు కోరుకున్నట్లుగా అతడు వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఒప్పందం ప్రకారంగా అతడికి జీతంగా రావాల్సినటువంటి పశువులను నువ్విచ్చావు తండ్రి. ఆ మచ్చలు, ఆ పొడలు, ఆ చారలో కలిగినటువంటి పశువులు, మేకలు, గొర్రెలు అతనికి ఆస్తిగా వచ్చేలాగా, అతనికి జీతంగా వచ్చేలాగా దేవా నువ్వు పుట్టించావు తండ్రి, నీకు వందన. నువ్వు కల్లో చూపించావు. నువ్వు కల్లో చూపించినట్లుగానే నువ్వు దేవా తండ్రి అతనికి సహాయం చేసు. నువ్వు కల్లో తెలియపరిచినట్లుగానే నువ్వు ఇచ్చిన ఆలోచనతో ఆయతను అక్కడ ఒక పని చేసినప్పుడు ఆ యొక్క అద్భుతమైనటువంటి కార్యం అక్కడ జరిగింది ప్రభా. అతని దగ్గర అప్పటికి ఉన్న లాభాను మిగిలిన మందలో ఒక్కటి కూడా చారలు కలిగినవి కాదు, పొడలు కలిగినవి కాదు, మచ్చలు కలిగినవి కాదు. కానీ వాటికి పుట్టినవన్నీ కూడా చారలు, మచ్చలు, పొడలు కడిగినవి పుట్టాయి తండ్రి. నువ్వు పుట్టించావు తండ్రి వాటికి ప్రభువా నీకు వందనాలు. నువ్వు కళ్ళలో చూపించావు. ఇదిగో లాభాన్ని చేసిందంతా నేను చూశానన్నావు. నువ్వు లాభాన్ని చేతిలో ఎలా మోసపోయావో, అతడు నిన్ను ఎలా మోసం చేశాడు నేను చూశాను. నువ్వు భయపడకు, నువ్వు బాధపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఇదిగో చూడు, అలా కావాలితే నీకు కావలసినవే పుట్టబోతున్నాయి. నీకు కావలసినవే పుట్టేలాగా వాటిని దాటుతున్నవి, వాటితో సైనిస్తున్న పొట్టేళ్ళన్నీ కూడా ఆ చారలు, మచ్చలు కలిగినవే చూడు అని నువ్వు చూపించావు. చూపించినట్లుగానే అతడికి దేవా నువ్వు సహాయం చేసావు. అతనికి అయ్యా పుట్టినవన్నీ కూడా అతడికి జీతంగా ఏవైతే రావాలో అవే వచ్చాయి ప్రభువా. నీకు
నీ కార్యాలు గొప్పవు తండ్రి. నీ అద్భుతాలు కంటికి కనబడవు దేవా, చెవులు కనబడవు తండ్రి. అయ్యా నాయన సమస్తము సమకూడి నువ్వు చేస్తావు తండ్రి. నిన్ను ప్రేమించే వారి విషయంలో అయ్యా నాయన నీ సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకొరే సమస్తము సమకూడి జరుగుతాయని నీ వాక్యంలో రాయబడిన మాట అద్భుతంగా ప్రభువా ఇక్కడ యాకోబు విషయంలో నెరవేరడం మేము చూస్తాం తండ్రి. నువ్వు ఒక మనిషికి తోడుగా ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయో, నువ్వు ఒక మనిషి పక్షంగా ఉంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో, నువ్వు ఒక మనిషిని ఇష్టపడితే ఎలాగ సహాయాలు దొరుకుతాయో, నువ్వు ఒక మనిషిని ప్రేమిస్తే ఎలాంటి అన్యాయం జరగకుండా ఎలాగ న్యాయం జరిగేలాగా అక్కడ పరిస్థితులు మారిపోతాయో మేము కళ్ళతో చూస్తున్నాం తండ్రి. నీ వాక్యం ద్వారా తెలుసుకున్నాం తండ్రి. నీ దృష్టికి ఒక యాకోబులాగా యథార్థవంతమైన జీవితాన్ని మేము కూడా జీవించి అయ్యా ఈ లోకంలో ప్రభువా మేము కూడా నీ ఆశీర్వాదాలకు వారసులవ్వేలాగా, మా ద్వారా ఇతరులు ఆశీర్వాదాలకు వారసులవ్వేలాగా, వాళ్ళకి మేము ఆశీర్వాద కారకులుగా మేము ఉండులాగున మాకందరికీ మీరు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.